ఉద్యమంలో వచ్చిన ఆకాంక్షలు ఏంటి, అవి నెరవేరేయలేదని ఒక ఆస్పెక్ట్. అది కాకుండా ఏదైనా ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఒక పెద్ద రాష్ట్రం చిన్న రాష్ట్రాలుగా విడిపోతే సహజంగానే దాంట్లో పాలనలో ఉన్న ప్రభుత్వాలు సంకల్పపూర్వకంగా చేసింది కాకుండా సహజంగానే విడిపోవటం వల్ల కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పులు వచ్చాయా? ఆ మార్పుల వల్ల తెలంగాణ ఎట్లా ఉండవలసింది, ఎట్లా ఉండాలి, అట్లా ఉందా లేదా? అది కాదు అనుకుంటే పాలనా వైఫల్యాల వల్ల, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి సంవత్సరంలో కూడా పెద్ద పాజిటివ్గా మనకేమీ కనపడిన దృశ్యంలో తెలంగాణ ఏం కాబోతుంది రేపొద్దున? మనం ఏం తెలంగాణ అనుకున్నాము, తెలంగాణ ఏం కాబోతుంది? మనం ఊహించని సన్నివేశాలు ఏమన్నా రూపకల్పన చెందుతున్నాయా అనేది ఆలోచించాల్సిన విషయం ఉంది. కూడా ఒకటి, ఇందాక చెప్పినట్టుగా సకల జనుల భాగస్వామ్యంతో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం అనేక ఆకాంక్షలు చెప్పుకుంది. మా భాగస్వామ్యం ఉంటుందనుకుంది. భాగస్వామ్యం ఉండటం ప్రజలు ఏం కోరుకుంటారు? తెలంగాణ పరిశ్రమలకు ప్రోత్సాహం కలగాలి, తెలంగాణ చేతి వృత్తులకు ఆశ్రయం కలగాలి, తెలంగాణ వ్యవసాయానికి మంచి పోషణ, మంచి విధానము, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి. కేవలం భారీ పరిశ్రమలే కాదు, మొత్తం తెలంగాణ అంతా కూడా ఇరిగేట్ అయ్యేటట్టుగా సమగ్ర నీటి విధానం ఒకటి ఉండాలి. ఇవన్నీ అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అనే దాని దృష్టితో ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్ అనే దృష్టితో ఆలోచించిన ప్రభుత్వాలు వాళ్ళ మనసులో కోస్తాంధ్ర మాత్రమే ఉంది పెట్టుకొని ఆంధ్రప్రదేశ్గా ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు మన తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ దృష్టిగా, తెలంగాణ కేంద్రంగా ఆలోచించి మన విధాన నిర్ణయం, ప్లానింగ్ చేసుకోవాలి. దాంట్లో తెలంగాణ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం రావాలి. తెలంగాణ నుంచి అందరూ కాంట్రాక్టర్లు రావాలి, మిలియనీర్లు రావాలి, వ్యాపారవేత్తలు రావాలి, కలెక్టర్లు రావాలి, అందరూ అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి తెలంగాణకు సంబంధించి ప్రాతినిధ్యం ఉండాలి. తెలంగాణ అంటే సోషలిజం కాదు. తెలంగాణ అంటే సకల రంగాల్లో ఉన్న అందరికీ ప్రాతినిధ్యము, సమాన అవకాశాలు రావటం. దీనికోసం నువ్వు ప్రొయాక్టివ్గా ఏం చేసావు అనే సమస్య. ఆ ప్రొయాక్టివ్గా చేసింది చాలా తక్కువ. సరే, మనం ఇందాక సహజంగా జరిగినాయి కొన్ని ఎక్కువ. సహజంగా జరిగినాయి అంటే ఆదాయం రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్లో తెలంగాణలో ఉండటం వల్ల తెలంగాణకు ఆదాయం సమృద్ధిగా దొరికింది. అంటే ఇంతకుముందు పోలిస్తే, ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన బడ్జెట్ కేటాయింపులతో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ చేతిలో అది ఖర్చు చేయడానికి, ప్లాన్ చేయడానికి ఎక్కువ సొమ్ము అందుబాటులోకి వచ్చింది. అట్లాగే మనం ఆ డబ్బుతో ఏం ప్లాన్ చేయొచ్చు అనే అవకాశం కూడా మనకుంది. మనకు ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని ఆలోచించుకొని ఆయకట్టుని, నీటి అవసరాలని కాకుండా తెలంగాణను దృష్టిలో పెట్టుకొని మనం ప్లానింగ్ చేసుకోవడానికి కుదిరింది. ఇటువంటి కొన్ని సహజంగా వచ్చే ప్రయోజనాలు రాష్ట్రం వల్ల వచ్చాయి. ఇప్పుడు మనం దాన్ని ఇంకొక వైపు నుంచి ఆలోచిస్తే, ఇప్పుడు ఇందాక మన పుస్తకాల గురించి చెప్పారు రేవతి గారు. వాళ్ళు వేసిన ప్రచురించిన పుస్తకాల్లో ఒక పుస్తకంలో రేవతి గారు, సీతారామరావు గారు సంకలనం చేసిన ఒక పుస్తకంలో ఒక ఆయన రాశాడు, ఆయన గాలిబ్ అని పేరు ఏదో ఉంది, ఒక వ్యాసం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 3 సామాజిక వర్గాల చేతిలో, 2 లేదా 3 సామాజిక వర్గాల చేతిలో అధికారం కేంద్రీకృతం అయింది. తెలుసు పేర్లు, ఇప్పుడు మనం పేర్లు చెప్పడం లేని నిషేధాలు లేవు కాబట్టి. కమ్మ, రెడ్డి, కొంత కాపు, ఈ 3 నియోజకవర్గాల, ఈ 3 సామాజిక వర్గాల చేతిలోనే అధికార పోటీ జరుగుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరుగుతుందని దాన్ని రాసిన వ్యాసం అది. వస్తే ఈ 3 చేతిలోనే సామాజిక అధికారం, రాజకీయ అధికారం అనేటువంటి ఎస్టాబ్లిష్ అయిన పద్ధతి ఉందో అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి కొత్త సామాజిక శక్తులు పైకి రావడానికి, కొత్త సామాజిక శక్తులు రంగంలోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. నిజాలు థియరిటికల్గా కరెక్టే, అందరూ అనుకున్నది కూడా. ఎందుకంటే ఏ రాజకీయ యూనిట్లోనైనా, ఏ పరిపాలనా యూనిట్లోనైనా ఆ పరిపాలనా యూనిట్లో భాగంగా ఉన్న పాపులేషన్ ఏ సామాజిక డెమోగ్రఫీకి చెంది ఉంటారన్న దాన్ని బట్టి అక్కడ సామాజిక అధికారం, దాని తద్వారా రాజకీయ అధికారం కూడా వస్తుంది. కాబట్టి కమ్మ అండ్ రెడ్డి ఇద్దరు ఆల్టర్నేటివ్గా అధికారం పంచుకునే స్థితి 83 తర్వాత అయితే అట్లా వచ్చింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అంటే మనం కూడా దాంట్లో భాగంగా ఉన్నాం. అప్పుడు తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలంగాణ రెడ్లు ఏం చేశారు? రాయలసీమ, కోస్తాంధ్ర రెడ్లకు అనుబంధంగా ఉన్నారు. అంటే వాళ్ళ నాయకత్వాన్ని అంగీకరించి ఒక్క చెన్నారెడ్డి మినహాయిస్తే మిగిలిన అందరూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన రెడ్డి నాయకత్వం అంతా కూడా తెలంగాణేతర నాయకత్వమే. వీళ్ళు ఇక్కడ స్థానిక రెడ్లందరూ కూడా ఇతర ప్రాంతాల రెడ్లకు అనుబంధంగా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ఉన్నారు. తెలంగాణ బీసీలందరూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నారు, సైన్యంలో భాగంగా ఉన్నారు. కానీ తెలంగాణ రెడ్లకు, తెలంగాణ బీసీలకి, తెలంగాణలో ఇంకెవరైనా ఆధిపత్య కులం ఉంటే వాళ్ళకి సొంత స్ట్రాటజీ ఏమీ లేదు. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎన్టీ రామారావు వాళ్ళు చేసిన వ్యూహంలో వీళ్ళు కేవలం రెండవ శ్రేణికి చెందిన పాత్రధారులుగానే ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు తెలంగాణ వేరే అయినప్పుడు తెలంగాణకు సంబంధించిన ప్రాబల్య కులాలు వీళ్ళలోకి రావాలి. అంటే రెడ్లు చేతిలోకి అధికారం రావాలి, లేదంటే బీసీల చేతిలోకి అధికారం రావాలి. కానీ రెడ్లు క్యాస్ట్గా చెప్పట్లేదు, ఒక సోషల్ గ్రూప్గా మాత్రమే నా అబ్జర్వేషన్స్ చెప్తున్నాను. రెడ్డి వ్యక్తుల గురించి నా కామెంట్ కాదు. రెడ్లు దీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండవ శ్రేణి పాత్రలో ఉండటం వల్ల వాళ్ళకు ఆ మేరకు నాయకత్వ లక్షణాలు కానీ సాహసం కానీ తక్కువైపోయి తెలంగాణ ఉద్యమం విషయంలో వాళ్ళు నైతికమైన, న్యాయబద్ధమైన, విశ్వసనీయమైన పాత్ర వహించలేకపోయారు. చెన్నారెడ్డి ద్రోహం చేశాడు, ఇందిరారెడ్డి జారిపోయాడు. అంటే ఇవన్నీ ఈ రెడ్ల ప్రయోగాలు విఫలమైన తర్వాతే చంద్రశేఖరరావు వచ్చారు. చంద్రశేఖరరావు చేసిన మంచి పని, లేదా ఆయన వ్యక్తిగతంగా కానీ ఆయన రాజకీయ పక్షంగా కానీ చేసిన మంచి పని ఏంటంటే 2001లో వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి చూడలేదు, అని వేరే ఆలోచనలు చేయలేదు. ప్రత్యేక రాష్ట్రం వద్దు, సమైక్యం కావాలనలేదు. లేదు నేను కాంగ్రెస్లో చేరుతాను, రాష్ట్రం సాధిస్తాను, తెలుగుదేశంలో చేరుతాను, రాష్ట్రం సాధిస్తాను అనలేదు. ఆ మాట మీద నిలబడ్డాడు. ఆ నిలబడే వ్యక్తి మనకు 50, 60, 70 ఏళ్ళ దాకా రాలేదు. మన విశాలాంధ్ర అయిపోయిన తర్వాత 60 ఏళ్ళ దాకా అటువంటి ఒక వ్యక్తి రాలేదు. రాకపోబట్టి సహజంగానే ఆయన పాపులారిటీ పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన తెలంగాణలోనే ఒక ప్రాబల్య కులానికి చెందినవాడు, వెలమ కులానికి చెందినవాడు. సహజంగానే ప్రాంతీయ పార్టీలకు ఉండే లక్షణం ఏంటి? ప్రాంతీయ పార్టీ అనేది అది దాని పుట్టుకలోని లక్షణం, అది కుటుంబ పార్టీగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీ జనాకర్షణమైన వ్యక్తి నాయకత్వంలో ఉంటే అది అనివార్యంగా కుటుంబ పార్టీగా ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబ పార్టీ కావటం అంటే మళ్ళీ సహజంగానే వాళ్ళు తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఆ సామాజిక వర్గానికి పుష్టి చేకూర్చడానికి ప్రయత్నిస్తారు. వెలమ సామాజిక వర్గం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుండి తెలంగాణలో 8, 10, ఒకసారి 14 కూడా శాసనసభ్యుల్ని కలిగి ఉన్న చిన్న వర్గం, అంతకుమించి పెరగలేదు. మొత్తం 294తో పోల్చినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో పెద్దగా వెలమలో ఉండేవాళ్ళు కాదు. ఉన్నా కూడా వెస్ట్ గోదావరిలో ఒకటి, నెల్లూరులో ఒకటి, విజయనగరంలో ఒకటి, అట్లే 1, 2, 3, 4 ఉండేవి. తెలంగాణలో మాత్రమే మినిమం 8 నుంచి 14 దాకా వాళ్ళ బలం వేవ్ అవుతూ వచ్చింది. తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో కానీ అంత మాత్రమే వాళ్ళ బలం. ఆ చిన్న పాపులేషన్ ఇచ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కమ్మ వాళ్ళ కంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్న జనసంఖ్య ఉన్న పార్టీ, జనసంఖ్య ఉన్న కులం. అందువల్ల తెలంగాణలో ఇప్పుడు వెలమ కులం ప్రాబల్య కులంగా వచ్చింది. కానీ అత్యధిక శాతం పాపులేషన్ ఉన్నటువంటి బీసీల పరిస్థితి ఏంటి? బీసీలు మొదటి నుంచి కూడా 10, 14తో మొదలై ఇప్పుడు 20, 23 దగ్గర సెటిల్ అయ్యారు అసెంబ్లీలో తెలంగాణలో. అంతకుమించి పెరగట్లేదు. అందువల్ల రెండో పక్షం ఏంటి? ఆంధ్రాలో కమ్మారెడ్లు అయితే తెలంగాణలో వెలమారెడ్లు కావాలి. కానీ తన సామాజిక వర్గాన్ని 10 సీట్లు మాత్రం ఇచ్చి రెడ్డి సామాజిక వర్గాన్ని 40 సీట్ల దాకా ఇచ్చాడు కేసీఆర్. అందువల్ల ఒక మొదటి టర్మ్లో రెండో టర్మ్లో కూడా సామాజిక సామరస్యం అనేది చెడిపోలే, అంటే ప్రాబల్య కులాల మధ్య. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన రెడ్డి బలంతో, రెడ్డి వాయిస్గా వచ్చాడు అనుకుంటాం పొరపాటు. రెడ్డి కులంలో కొంతమంది ఆయనకు మద్దతు ఇచ్చిన మాట నిజమే, కానీ కేసీఆర్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కాంగ్రెస్ ఫార్ములా ఉంది కదా, ముస్లింలు, దళితులు, రెడ్లలో ఒక సెక్షన్. సరే బీసీలో వాళ్ళు కొంతమందిని పికప్ చేసుకున్నారు, కానీ బీసీ నినాదం ఇవ్వడం ద్వారా కొంతమందిని ఆకర్షిస్తున్నారు. కానీ బీసీల విషయంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి దాని సమీకరణలో బీసీలు ఉండరు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా 2-3 సంవత్సరాల దాకా కూడా
తెలంగాణలోని బీసీలు పాత తెలుగుదేశం పార్టీకి అనుబంధంగానే ఉన్నారు. మొట్టమొదటి ఎలక్షన్లో 22 మంది దాకా తెలుగుదేశం వాళ్ళు ఎన్నికారు 2014లో. తర్వాత వాళ్ళందరూ టీఆర్ఎస్లో చేరారు అనుకోండి. అంటే బీసీలు సాంప్రదాయకంగా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ సామాజిక చిత్రం అనేది క్రమంగా మారుతున్నది. బీసీలకు స్థానం లేని పాత చిత్రపటం నుంచి బీసీలకు స్థానం ఇవ్వడం కోసం వాయిస్ పెరుగుతుంది. ఓ పక్కన కాంగ్రెస్ బీసీ కులగణన ఉంది, బీసీలను తమ వైపు తిప్పుకోవడానికి. ఇంకోవైపున బీఆర్ఎస్ వాళ్ళు బీసీలకు ఉద్యమం చేద్దామని కవిత గారి నాయకత్వంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన బీసీలకు రాష్ట్ర నాయకత్వం ఇచ్చి బీసీని మొత్తం బీసీల ఆధారంగా పవర్లోకి రావాలని బీజేపీ చూస్తున్నది. ఇది అంటే ఈ ప్రాబల్య కులాల ఆధిపత్యం నుంచి బీసీల ఎంపవర్మెంటో లేదా బీసీల పవర్లో సంఖ్య పెరగటం అనే దిశగా తెలంగాణ ప్రయాణిస్తుంది. ఇవాళ దురదృష్టవశాత్తు ఈ ప్రయాణంలో మతత్వం అనేది కూడా తెలంగాణలో పెరుగుతుంది. అది వేరే విషయం, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. కానీ తెలంగాణలో ఆధిపత్యంలోకి పవర్లోకి వచ్చే సెక్షన్స్లో బీసీలు ఇవాళ బీసీల్లో ముఖ్యంగా బీసీ అనేది కాన్స్టిట్యున్సీ లేదు అనేవాడు కేసీఆర్. అసలు బీసీ అనేది ఏది లేదు, బ్రహ్మ పదార్థం. అది బీసీలు మున్నూరు కాపులు ఉంటారు, ముదిరాజులు ఉంటారు, యాదవులు ఉంటారు, గౌళ్ళు ఉంటారు, కానీ బీసీలు అంటే ఎవరు ఉండరు అన్నాడు. అంటే ఇన్ ఏ సెన్స్ అది నిజమే. ఎందుకంటే బీసీల అంతా ఒకటనే స్పృహ ఉన్నదా, చైతన్యం ఉన్నదా, అట్లా అనుకుంటున్నారా అనేది సందేహాస్పదమే. కానీ ఆ బీసీలో కొంతమంది కొన్ని సెక్షన్స్ ఇవాళ ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా మున్నూరు కాపులు బీసీలో మొదటి నుంచి కూడా 1952 నుంచి కూడా ఎలక్షన్స్ మీరు పరిశీలిస్తే, లెక్కలు పరిశీలిస్తే మున్నూరు కాపుల ప్రెజెన్స్ బాగుంది. ఇప్పుడు మున్నూరు కాపుల యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది. వాళ్ళు బీజేపీ నాయకత్వంలో ఉన్నారు, ఇతర పార్టీల నాయకత్వంలో, అన్ని పార్టీల్లో ప్రముఖ స్థానంలో ఉన్నారు. ఇది ఎందుకంటే వాళ్ళు బికాజ్ దే ఆర్ ఏమంటాం హోల్డింగ్ మోర్ ల్యాండ్స్ నౌ. వాళ్ళు చిన్న రైతులు, పెద్ద రైతులు అమ్ముకుంటున్న భూముల్ని వాళ్ళు స్వయంగా వాళ్ళు కొనుక్కుంటున్నారు. గ్రామంలో భూ వసతి కలిగిన, భూ యాజమాన్యం కలిగిన ఒక ఆదాయ వర్గంగా వాళ్ళు ఉన్నారు. సహజంగానే ఇప్పటికి కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో భూమి ఎవరికి ఉంటుందో, భూమి మీద పట్టు ఎవరికి ఉంటుందో వాళ్ళకి సామాజికమైన పట్టు ఉంటుంది. కేవలం ఆర్థిక వసతులు వనరులు ఉన్నంత మాత్రాన సామాజికమైన పట్టు ఉండదు, రాజకీయమైన పట్టు ఉండదు. ఆర్థికంగా ఉన్నవాళ్ళు బెటర్గా ఇతర వర్గాల వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకంత లేదు. గౌడు, యాదవ్ అలాంటి వర్గాలకు ఆర్థికంగా వాళ్ళు బెటర్గా కనిపిస్తారు, కానీ సాంస్కృతిక సామాజిక రంగాల్లో వాళ్ళకున్న వెనుకబాటుతనం వల్ల, వాళ్ళకు సామాజికంగా పట్టు లేకపోవటం వల్ల కొన్ని పరిమిత స్థానాలకి పరిమితం అవుతారు తప్ప ముఖ్యమంత్రిత్వానికి లేదా పెద్ద అంత పార్టీ నాయకత్వాన్ని ఆశించేంత స్థితిలో ఇవాళ వాళ్ళు లేరు. కానీ తెలంగాణలో ఈ డైనమిక్స్ అన్నీ కూడా మారి ఇప్పుడు ప్రాబల్య వర్గాలు వర్సెస్ బీసీసా, ప్రాబల్య వర్గాలుతో కలుపుకొని, అంటే ఈ బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చే ప్రాబల్య వర్గం మిగిలే పరిస్థితి వస్తుంది. ఇవాళ బీసీలకు మేము ఎక్కువ 42 స్థానాలు ఇస్తాము, 42% స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్తుందంటే అది నిజానికి ఇంత గత 60-70 సంవత్సరాల మన తెలంగాణ ఎలక్టోరల్ చరిత్రలో అన్ని స్థానాలు కనుక వాళ్ళు గెలవగలిగితే, అంటే ప్రతి పార్టీ 42 స్థానాలు ఇస్తే ఆ 42 స్థానాల్లో బీసీలు గెలిచినట్టు అవుతుంది. అటువంటి పరిస్థితి వస్తే మాత్రం అది ఒక రకంగా సామాజికంగా అడ్వాన్స్మెంట్. ఈ పరిస్థితి రావడానికి తెలంగాణ విభజనే కారణం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడమే కారణం. ఉమ్మడి రాష్ట్రంలో ఉండుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ ఈ విభజన కావటం వల్ల 119 స్థానాల అసెంబ్లీ కావటం, ఇక్కడ తెలంగాణలో సామాజికంగా ఉండే డైనమిక్స్ వేరు కావటం వల్ల ఇవాళ ఇక్కడ మనం రాయలసీమ రెడ్లు లేరు, ఇక్కడ కమ్మ వాళ్ళు లేరు, ఇవాళ పవర్ ప్లేలో ఆ మిగిలిన వాళ్ళు లేకపోవటం వల్ల ఇక్కడి సామాజిక చిత్రపటం మారుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేరే ప్లేయర్స్ అక్కడ ఎట్లాగైతే దీర్ఘకాలంగా ఈ రెండు సామాజిక వర్గాలు పోరాడుతున్నప్పుడు నెమ్మదిగా కాపులు తమ స్పేస్ చేసుకుంటూ ముందుకు వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ రూపంలో అధికారాన్ని కూడా షేర్ చేసుకుంటున్నారో, ఇక్కడ కూడా రెండు సామాజిక ప్రాబల్య వర్గాలు అనుకుంటే వెలమారెడ్డి, మూడో వర్గం ఒకటి ఎమర్జ్ అవుతున్న చిత్రాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. దీంతో ఇది రావటంలో ఇదొక భాగం. ఇది రావటంలో
ఈ బీసీల మీద పట్టు కోసం జరుగుతున్న పోరాటంలో బీజేపీ అనుసరిస్తున్న పద్ధతులు, బీజేపీ తన కాన్స్టిట్యున్సీని పెంచుకోవడానికి, అభిమానులు పెంచుకోవడానికి అనుసరిస్తున్న పద్ధతులు చాలా వివాదాస్పదమైనవి, చాలా ఆందోళనకరమైనవి. కానీ దాన్ని మనం ఏం చేయలేం. ఇవాళ మల్క కొమరయ్య గారు గెలిచిన తీరును చూసిన తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరినైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు సంపాదించి గెలవచ్చు, దాని తప్పేం లేదు. దాని గురించి మనం మాట్లాడలేం. కానీ క్షేత్రస్థాయిలో పెరుగుతున్నటువంటి ఒక ద్వేషపూరిత వాతావరణం కానీ, ఒక టెన్షన్ కానీ, ఇది తెలంగాణ ఎక్స్పెక్ట్ చేసింది కాదు, తెలంగాణ కోరుకున్నది కాదు. జయశంకర్ గారు ఎట్లాగా ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అన్నారో, తెలంగాణలోని సకల సామాజిక వర్గాలు, సకల మత వర్గాలు కలిసి జీవించే తెలంగాణని ఆయన స్వప్నించారు. ఆ సహజీవన తత్వం అనేది, ఆ సామరస్య జీవితం అనేది దెబ్బతినే పరిస్థితి మనకి ఇవాళ కనిపిస్తుంది. ఈ పవర్ స్ట్రగుల్ పెరుగుతున్నా కొద్దీ ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండి, మైనార్టీలో ఉండేవాళ్ళు ఉన్నంతవరకు వేరే. కానీ వాళ్ళు అధికారాన్ని అందుకోగలటానికి సమీపంగా వచ్చిన కొద్దీ వాళ్ళు చేసే ప్రయత్నాలు, దానికి జరిగే ప్రతిఘటనలు, ఈ రూరు మధ్య స్పర్ధలు, ఇవన్నీ కలిసి తెలంగాణ సమాజాన్ని ఒక అవాంఛనీయమైన పరిస్థితిలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. ఇవాళ తెలంగాణ సామాజిక స్థిరపడంలో మనం ఆందోళన చెందవలసిన విషయం ఏంటంటే, ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఒక వ్యతిరేకత. ఎక్కడైతే విప్లవోద్యమాలు ఉన్నాయో, ఎక్కడైతే వామపక్ష ఉద్యమాలు ఉన్నాయో, ఆ ప్రాంతంలోనే ఈ ధోరణి రావడం ఇంకా అప్రజాస్వామిక. దాంతోపాటు మత విశ్వాసాలు ఎవరికి వారికి మనం గౌరవించవలసిందే. మత విశ్వాసాల గురించి సమస్య కాదు, వ్యక్తీకరణకు సంబంధించిన సమస్య. ఇతరుల అభిప్రాయాన్ని మనం సహిస్తావా లేదా అన్న సమస్య. ఇటువంటి ఆలోచనలు రావటం అనేది తెలంగాణ మౌలిక స్వభావానికి, అంటే ప్రజాస్వామికతకే చిరునామాగా ఉన్న తెలంగాణ మౌలిక స్వభావానికి చాలా దెబ్బలాంటి వాతావరణం ఇవాళ తెలంగాణ క్షేత్రస్థాయిలో ఉంది. ఇది చాలా నిజంగా సీరియస్గా పట్టించుకోవాల్సిన విషయం. కమ్యూనిస్ట్ పార్టీల మీటింగుల్లో కూడా వాళ్ళు చెప్పాను, మీరు ఏం చేస్తున్నారు అసలుకి, వాళ్ళు మీరు ఎక్కడ తెలంగాణ సాయుధ పోరాటం ఎక్కడెక్కడ జరిగిందో అక్కడెక్కడన్నా వెళ్ళి, అక్కడికెక్కడంతా వెళ్ళి వాళ్ళు ఇదంతా ముస్లింలకు హిందువుల మధ్య జరిగిన పోరాటం అని చెప్తుంటే ప్రజలు నమ్ముతున్నారు. మీరేం చేస్తున్నారే, మీరు ఎట్లా మౌనంగా దాన్ని ఎందుకు అలౌ చేస్తున్నారు మీరంటే, వాళ్ళు నిస్సహాయంగా ఉన్నారు. ఎవరు రావట్లేదు సార్ పిల్లలు మా దగ్గరికి, మీటింగ్ పెడితే ఎవరు రావట్లేదు, ఫుల్ టైమర్గా ఎవరు రావట్లేదు, పని చేయడానికి ఎవరు రావట్లేదు. రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎందుకు మారుతుంది తెలంగాణ, ఏమవుతుంది? చర్చ ఉండాలి కదా ముఖ్యంగా. ఎందుకైనా ఒక చర్చ, వివాదము, మంచి చెడ్డ మాట్లాడుకుని ఒక విషయానికి అంగీకరణ రావటం, ఇది మనకు సంప్రదాయం కదా. అది లేకుండా పోతుంది. ఎందుకంటే నిస్సహాయంగా కనిపిస్తుంది మొత్తం. ప్రోగ్రెస్ అనుకునే శిబిరం అంతా కూడా నిస్సహాయం అయిపోతున్న స్థితి. ఇంతేకాదు, ఇంకొక వైపున దారుణమైన పరిస్థితి ఏంటంటే, తెలంగాణ గ్రామాల్లో దారుణమైన వ్యసనం. ఒకటి డ్రగ్స్ అంటే పెద్ద కెమికల్ డ్రగ్స్ కాదు, గంజాయి. అది చిన్న విషయం కాదు. తర్వాత ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ కూడా ఉంది. ఇది లోన్ యాప్స్ ఉన్నాయి కూడా. ఇవి చాలా, ఒక మిత్రుడు చెప్తున్నారు, మెదక్ జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో పంచాయతీ ఆఫీసుల దగ్గరికి ఇంటి వాల్యుయేషన్, ప్రాపర్టీ వాల్యుయేషన్కి వచ్చే దరఖాస్తుల సంఖ్య పెరిగిందట. ఎందుకంటే వాడు బెట్టింగ్ చేయడానికన్నా డబ్బులు కావాలి. బెట్టింగ్ చేసినప్పుడు వేరే చోట అప్పులు చేస్తే అది తీర్చడానికన్నా అప్పులు కావాలి. ఈ అప్పు కోసం ఇల్లు తాకట్టు పెడుతున్నారు. ఇల్లు తాకట్టు పెట్టే ఇన్సిడెంట్స్లు, ఇల్లు తాకట్టు పెట్టే సంఘటనల సందర్భాలు పెరుగుతున్నాయి. అవసరం ఎందుకు వస్తుందంటే వారి వ్యసనాల వల్ల వస్తుంది. ప్రధానమైన వ్యసనాలు ఈ ఆన్లైన్ వ్యసనాల వల్ల వస్తుంది. తర్వాత గంజాయి వల్ల వాడు నిష్క్రియాపరుడు అవుతున్నాడు. ఇది తెలంగాణ సమాజాన్ని బాగా నిర్వీర్యం చేస్తున్న పద్ధతి. ఇది ఎందువల్ల జరిగింది? ఎందుకు తెలంగాణ సమాజంలో నిర్వ్యాపకత పెరిగింది, నిరుత్సాహం పెరిగింది? దీనికి ఇంకొక ప్రశ్న కూడా జోడించవలసిన అవసరం ఉంది. ఎందుకు తెలంగాణలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులు అన్ని చోట్ల ఉన్నారు? ఎందుకు ఆ ప్లేస్లో తెలంగాణ కార్మికులు ఎందుకు పనిచేయట్లేదు? ఒక గ్రామీణ హైదరాబాద్ శివారు ప్రాంతంలో అక్కడ ఏదో కంపెనీ వచ్చి ఒక గోడౌను, డేటా సెంటర్ ఏదో పెట్టింది అనుకోండి, అక్కడ ఎందుకు తెలంగాణ వాళ్ళు పనిచేయట్లేదు?
అంటే తెలంగాణలో పనిచేయాల్సిన అవసరం లేదా? పనిచేయాల్సిన అవసరం లేదు కాదు, నిరుద్యోగం ఉన్నది. పాక్షిక నిరుద్యోగం తెలంగాణలో విస్తృతంగా ఉంది. కానీ వాళ్ళు ఎందుకు పనిచేయట్లేదు అంటే వాళ్ళకి ఆ పనిచేయడం తక్కువ అనుకోవచ్చు, లేదా ఆ పనిచేయడంలో వచ్చే ఇన్కమ్ సరిపోదు అనుకోవచ్చు, ఏవైనా కారణాలు ఉండొచ్చు. కానీ ఆ పని చేయకూడదు అనే ధోరణి విముఖత కూడా ఉన్నది. విముఖత ఉండటం వల్లే తెలంగాణ అంతా పనిచేసేవాళ్ళు పరాయ రాష్ట్రాల నుంచి వస్తున్నారు మొత్తంగా కూడా. దీనివల్ల ఒక అభిప్రాయం ఏం పడిందంటే తెలంగాణ వాళ్ళు పని చేయరు కాబట్టి బయట వాళ్ళు వస్తున్నారని. ఈ పని చేయరు అనే ధోరణి మీరు తెలంగాణ వాళ్ళు కూడా చెప్పడం నేను చాలాసార్లు విన్నాను. అంటే మనం వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా ఈ కొత్తగా వస్తున్న యూత్ పని చేయట్లేదని. ఈ పని చేయడానికి ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చారు. ఈ పని చేయటానికి సంబంధించిన మానసికమైన విముఖత ఏదైనా ఉంటే ఆ విముఖతను పోగొట్టడానికి ఒక సాంస్కృతిక ప్రచారం ఉద్యమం జరగాలేమో అని. అంత ఉపాధి అవకాశాలు ఉన్నాయి మీద. కొంచెం మన వాళ్ళే చేస్తే ఇవాళ ఒడిశా వాళ్ళకి ఇచ్చిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు వాళ్ళు, కానీ చేయట్లేదు. ఈ ఉపాధికి అవకాశాలకి మధ్య ఉన్న గ్యాప్ను మనం ఎట్లా భర్తీ చేయాలని చాలా సమస్య. ఉపాధికి అవకాశాలకున్న భర్తీ అదొక ప్రశ్న అయితే, తెలంగాణలోని చిన్న వ్యాపారాలన్నీ కూడా ఉత్తరాది రాజస్థానీ, గుజరాతీ, మార్వాడీల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. అది చాలా పెద్ద సమస్యగా ఈ మధ్య చాలా చోట్ల తెలంగాణ చిరు వ్యాపారులు ఆ విషయాన్ని దృష్టికి తెస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇదే వాళ్ళ దౌర్జన్యం చేసి అదాని వాళ్ళ దగ్గర లాక్కున్నట్టు వీళ్ళ దగ్గర లాక్కున్నట్టు ఏం లాక్కోవట్లేదు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, పెట్టుబడి ఎక్కువ గుప్పిస్తున్నారు, వాళ్ళు నెట్వర్క్గా పనిచేస్తున్నారు. ఒక ముఖ్యంగా నిర్మాణ రంగంలో సంబంధించిన అన్ని సామాగ్రి ఉత్తరాది వాళ్ళే చేస్తారు, దక్షిణాది వాళ్ళ రంగంలోకి రావడానికే లేదు. ఇప్పుడు కిరాణా షాపులు కూడా చిన్న చిన్న పట్టణాల్లో కిరాణా షాపులు కూడా ఉత్తరాది వాళ్ళు వచ్చి ఆక్రమిస్తున్నారు. ఈ ఆక్రమించడం ఒక ఆస్పెక్ట్, వాళ్ళు కూడా భారతీయులే కదా, ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ మన వాళ్ళు దాంట్లో ఓడిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. దీనికి ఇంటర్వెన్షన్ ఎవరు చేయాలి? దీంట్లో మధ్యలో జోక్యం చేసుకొని ఈ పరిస్థితిని మన వాళ్ళకు భద్రత ఇచ్చి ఎవరు చేయాలి? ఇది కాకుండా హైదరాబాద్లో అయితే మీకు అన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో అన్ని అపార్ట్మెంట్స్లో 60-70% నార్త్ ఇండియన్సే. ఆ అపార్ట్మెంట్ సొసైటీలన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. మొత్తం మనం ఎప్పుడు చేయని పండుగలన్నీ వాళ్ళు చేస్తారు. అది మొత్తం పూర్తి డామినేషన్ ఉంటుంది. అది ఎట్లాగో పాపులేషన్ రైజ్ ఎట్లా డామినేషన్ జరుగుతుందో అది వేరే విషయం, అది ఓకే, దాన్ని మనం డీల్ చేయొచ్చు. కానీ వ్యాపారులు మన వ్యాపారాలని చేతిలో తీసుకోవటం సరే. ఉపాధి అంటే వాళ్ళు వస్తున్నారు, మన వాళ్ళు చేయట్లేదు. దీన్ని ఎట్లా పరిష్కరించాలి, ఈ సమస్యను ఎట్లా తీసుకోవాలనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవి తెలంగాణ గురించి ఆలోచించే ప్రభుత్వాలు, తెలంగాణ సమాజం గురించి పట్టింపు ఉండేవాళ్ళు రేపు పొద్దున తెలంగాణ ఏం కాబోతుంది అనేది తెలుసుకోవాలి. మనం వరి పండిస్తున్నారు, వరి చాలా పంటలు పండింది, ఇంత మనకు కావాల్సి మనకు 45 లక్షల మెట్రిక్ టన్నులు కావాలంటే వాళ్ళ 120 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిస్తున్నాం. దానివల్ల బాగుంది అనుకుంటున్నాం, కానీ ఏమైంది? దానివల్ల ఎట్లా పండించగలుగుతున్నాం? వరి పండించే విస్తీర్ణం కూడా పెరిగింది, ఎకరానికి ఈల్డ్ పెరిగింది నిజమే, కానీ వరి పండించే విస్తీర్ణం కూడా పెరిగింది. ఆ విస్తీర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? కూరగాయలు, పప్పు ధాన్యాలు, మిల్లెట్స్, ఇటువంటి చిన్న చిన్న పంటల భూములన్నీ కూడా వరి కిందకి వెళ్ళిపోతున్నాయి. పత్తి తగ్గలేదు. ఈ చిన్న పంటల భూములన్నీ వరికి బదలాయింపోయినాయి. ఇవాళ తెలంగాణలో మనం కొనుక్కునే కూరగాయలు 80% దిగుమతి చేసుకున్నాం. పప్పు ధాన్యాలు మనం 80% దిగుమతి చేసుకున్నాం. అంటే ఆహార భద్రత అంటే వరి పండించడమే కాదు కదా, అన్నంలో పప్పు కూడా ఉండాలి కదా, పోషకాహారం కూడా ఉంటేనే ఆహార భద్రత అవుతుంది. అంటే ఈ వ్యవసాయ విధానం లేదు. మన ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఎంత పంట దేనికి పండిస్తున్నారు, ఏది అవుతుంది అని నిర్ణయించడం లేదు. రైతులు సహజంగా టెంప్ట్ అవుతారు వరికి, ఎందుకంటే వరి సాగు ఈజీ, వరి మార్కెటింగ్ ఈజీ, దాని రేటు నిశ్చయంగా ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ తక్కువ ఉంటాయి, కాబట్టి సహజం దాంట్లో. కానీ నువ్వు గవర్నమెంట్ అగ్రికల్చర్ పాలసీని ఎన్ఫోర్స్ చేయాలి కదా, నీకు ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, మనకి ఏం కావాలని చేయాలి కదా. పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మనకి నూనె గింజలు అవసరం లేదనుకుంటే కరెక్ట్ కాదు కదా. ఇటువంటి అంటే ఒక ప్రభుత్వానికి వచ్చిన డబ్బుల్లో సగం ఒక పెద్ద ప్రాజెక్టుకి ఇచ్చేసి మిగతా సగం అందరికీ 1000 రూపాయలు, 2000, 5000 పనిచేస్తే సరిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. ఏం చేశారంటే రాజశేఖర రెడ్డి నుంచి నేర్చుకున్న చంద్రశేఖరరావు సంక్షేమం ద్వారా మాత్రమే అధికారం నిలబడుతుందని ఒక తప్పుడు పాఠాన్ని తీసుకున్నాడు.
దానికి సంక్షేమం చాలా అవసరం. దానికి సంక్షేమం వల్ల ఈ కేసీఆర్ హయాంలో ఇంప్లిమెంట్ చేసిన పథకాల వల్ల ఇచ్చిన వాటిని డోల్స్ అంటున్నారు కొంతమంది, వాట్ ఎవర్ ఇట్ సోప్స్ అంటున్నారు, అవి కాకుండా కనీసం ఆర్థిక సహాయ పథకాలు అనుకుంటే ఆ పథకాల వల్ల కొన్ని మేళ్లు జరిగినాయి. తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయి, ఆత్మహత్యలు తగ్గినాయి. తగ్గిన ఆత్మహత్యలు లెక్క వేసుకుంటే 10 సంవత్సరాల్లో 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసీఆర్ పథకాలు లేకుంటే 14,000గా ఉండేది. ఈ 10 ఏళ్ల కాలంలో భారతదేశ వ్యాప్తంగా ఆత్మహత్యలు తగ్గలేదు, కానీ తెలంగాణలో తగ్గినాయి. తగ్గడానికి కారణం ఏంటంటే వ్యవసాయం లాభదాయకం కావటం వల్ల కాదు, రైతు బంధు ఇవ్వటం వల్ల వాళ్ళ పూర్తి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని కాదు, కానీ మనుషులు ఒక ఆర్థికపరమైన క్రైసిస్లోకి వెళ్ళి, హోప్లెస్నెస్లోకి వెళ్ళి ప్రాణం తీసుకుందాం అనే ఒక స్థితి ఉంటుంది కదా, ఆ స్థితి రాకుండా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వాళ్ళని ఉపశమనం ఇస్తున్నాయి. వాళ్ళకి ఇవ్వటం వల్ల అంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవట్లేదు. అయినప్పటికీ కొంతమంది వాళ్ళ చేతిలో కానీ అంత అమౌంట్స్లో అప్పుల్లో పడ్డ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. 7,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఆత్మహత్యలు తగ్గినాయి. పాలమూరు జిల్లాలో వలసలు తగ్గినాయి. ఏ ఊరో, ఏ ప్రాజెక్టు, ఏ రాష్ట్రమో తెలియకుండా కుటుంబంతో సహా ముసలి వాళ్ళని ఇళ్లలో వదిలిపెట్టి భార్య పిల్లల్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళి పంజాబ్కో, కాశ్మీర్కో, గుజరాత్కో వెళ్ళి పని చేసుకుంటూ వెళ్ళి పాలమూరు కట్టుకూలీలు ఇవాళ వెళ్ళట్లేదు అట్లా. కానీ ఎందుకు వెళ్ళట్లేదంటే రాజశేఖర రెడ్డి హయాంలో సగంలో వదిలిపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయడం వల్ల కావచ్చు, ఈ 5-6 ఏళ్ళుగా వర్షాలు బాగా ఉండటం వల్ల కావచ్చు, మహబూబ్నగర్లో కూడా నీరు అందుబాటులో ఉంటుంది, వ్యవసాయం ఎంతో కొంత నడుస్తుంది. కాబట్టి వాళ్ళు అక్కడే స్థిరంగా ఉంటున్నారు. కానీ కుటుంబాలు పెరుగుతాయి కదా, ఒకళ్ళు వ్యవసాయం మీద ఉంటారు, ఇంకొకళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఇంతకుముందులాగా మూకుమ్మడి వలస వెళ్ళటం కాకుండా ఇండివిజువల్స్గా హైదరాబాద్కి వచ్చి ఆటోలు నడుపుకోవటం, హైదరాబాద్ వాళ్ళ అడ్డాల మీద ఎక్కువగా మహబూబ్నగర్ కూలీలే కనిపిస్తారు. అంటే హైదరాబాద్ వలసలు ఉన్నాయి కానీ దూరదేశ వలసలు లేవు. కాబట్టి 10 ఏళ్లలో పూర్తిగా అన్ని చెడు జరిగిందని చెప్పలేము. ఆ సపోర్ట్ అనేది చాలా క్రైసిస్లో ఉన్న తెలంగాణ గ్రామాల్లో ఉన్న డిస్ట్రెస్ సామాన్యమైనది కాదు. ఆ డిస్ట్రెస్ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, ఉద్యమం అంత ఉధృతమయ్యేది కాదు. ముఖ్యంగా 1995 నుంచి 2000 వరకు వరంగల్ జిల్లాలో 200 మంది పత్తి రైతులు, 97, 98, 99లో మహబూబ్నగర్ జిల్లాలో ఆకలి చావులు, ఆత్మహత్యలు. ఈ నేపథ్యం నుంచి కదా ఒక చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు నాయుడు ఈజ్వల్ టు ఆంధ్ర పాలన, ఈజ్వల్ టు వ్యవసాయ సంక్షోభం, ఈజ్వల్ టు ఆత్మహత్యలు అనే ఒక ఈక్వేషన్ ప్రజలు నమ్మటానికి కారణం ఏంటి? 2004లో రాజశేఖర రెడ్డి తీసుకురావడం, అధికారంలోకి తీసుకురావడం అనేది తెలంగాణ ఆకాంక్ష లేదా? ఉంది కదా. కాబట్టి ఈ నేపథ్యం నుంచి తెలంగాణ వచ్చింది. కాబట్టి ఆ తెలంగాణ డిస్ట్రెస్ అయితే ఉందో, రూరల్ డిస్ట్రెస్ అనేది, ఆ రూరల్ డిస్ట్రెస్ని చాలా వరకు ఉపశమింపజేస్తున్నారు. అంటే పరిష్కరించలేదు దాన్ని. మనుషులు చావుదాకా వెళ్లకుండా కలిగే ఉపశమనాన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ వచ్చాయి. కానీ అది సరిపోదు. మళ్ళీ ఇవాళ ఇప్పుడు 5-6 కాళేశ్వరం నీళ్ళు వచ్చాయా లేదని పెద్ద డిబేట్. నీళ్ళు వచ్చాయా లేదా పక్కన పెడదాం. కాళేశ్వరం రాకుండా మిడ్మానర్ నుంచో, ఎల్లంపల్లి నుంచి, మధ్యలో నుంచి కూడా వచ్చి ఉండొచ్చు నీళ్లు. చెరువులు అయితే నింపుతున్నారు. 6 ఏళ్ల నుంచి అయితే చెరువులు నిండుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, దుర్భిక్షం లేదు. కాబట్టి చూడటానికి అంతా బాగుంది. కానీ అండర్లయింగ్ కరెంట్లో అండర్లయింగ్గా ఏదో సంక్షోభం యొక్క ఆనవాళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమైన విషయం, తెలంగాణలో వ్యవసాయ భూమి చాలా వేగంగా పరాయిల చేతిలోకి వెళ్తుంది, రియల్ ఎస్టేట్లోకి వెళ్తుంది. ఇంకొకటి ఫామ్ హౌస్ల రూపంలోకి మారుతుంది. ఇంకొకటి వ్యవసాయం చెయ్యని వాళ్ళు ఆస్తిగా కొనిపెట్టుకునే కొనుగోళ్ల వల్ల పడవలో పడుతుంది, చాలా వేగంగా తగ్గుతుంది. మొత్తం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వచ్చిన తర్వాత ఇక చూడండి, ఆ పరాయీకరణ అనేది వ్యవసాయ భూమి ఇతర రంగాలకు బదలాయించే క్రమాన్ని చాలా వేగంగా పెరగబోతుంది. ఈ క్రమాలు మార్కెట్ పరిణామాల వల్ల దానంతరం అది జరుగుతున్న పరిణామాలుగా కనిపిస్తాయి. కానీ ఇట్లా జరగటానికి ప్లానింగ్ కూడా చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అని ప్లాన్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మరింత భూమిని వ్యవసాయం నుంచి మళ్ళిస్తున్నాం కదా. మరి ఒక్కొక్కడికి 2 ఎకరాలు అవసరం, 200 ఎకరాలు ఇస్తున్నామంటే అర్థం ఏంటి? మనంతా మన చేతుల భూమిని ఇండస్ట్రియల్ దానికి చేస్తున్నాం. రేపు పొద్దున రాష్ట్రం పరిస్థితి ఏంటి?
ఇట్లా విస్తరిస్తున్న ఆకాశహర్మ్యాలకు, ఇట్లా విస్తరిస్తున్న ఈ భవన నిర్మాణాలకి వీటికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు గోదావరి ఎక్కడి నుంచో మేడిగడ్డ నుంచి తీసుకొస్తున్న నీళ్ళు అని చెప్తున్నారు కదా, ఇంకే రేపు ఎక్కడి నుంచి తీసుకురావాలి? నాసికాత్రి ఏం పక్క నుంచి తీసుకురావాల్సి వస్తున్నారు కంటే అక్కడ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎండిపోతాయి కదా. సస్టైనబిలిటీ అనేది ప్లాన్ చేసుకోవాలి కదా. అంటే గవర్నమెంట్కి తన దగ్గరున్న డబ్బులో కొంత భాగాన్ని సంక్షేమానికి, కొంత భాగాన్ని దీర్ఘకాలికమైన పెట్టుబడులకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడానికి, విద్య, వైద్యం. కేసీఆర్ని ఎందుకైనా దారుణంగా నిందించాలంటే, తప్పుపట్టాలంటే ఈ 2 రంగాలు, విద్యా, వైద్యం, 2 రంగాలు దారుణమైన నిర్లక్ష్యాన్ని అందించిన వ్యక్తి. పైగా స్లోగన్స్ లేవని, ఉద్యమంలో స్లోగన్స్ ఉన్నాయి. కేజీ నుంచి పీజీ దాకా అని చెప్పాడు. ఉచిత విద్య అన్నాడు. తర్వాత వైద్యం, అంతకుముందు ఎగ్జాంపుల్ ఉంది. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన తర్వాత అదొక ఉపశమనంగా ఉన్న తర్వాత ఈ 10 సంవత్సరాలు చూడండి, ఆరోగ్యశ్రీ మొదటి 2-3 సంవత్సరాల నుంచి మినహాయించి ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశమే లేదు. ఏ ప్రైవేట్ ఆసుపత్రి అన్లెస్ ప్రాణాపాయం స్థితిలోకి వస్తే తప్ప కేసులను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే హాస్పిటల్స్కి రీఎంబర్స్మెంట్ లేవు. వైద్యం అనేది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మీరు కరోనా టైంలో ఏపీని, తెలంగాణని పోల్చి చూడండి ఒకసారి. మిగతా అనేక రంగాల్లో అపఖ్యాతి పాలిన జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్యం విషయంలో 2 విషయంలో పాజిటివ్గా చాలా మంచి చర్యలు తీసుకున్నాడు. అతను కరోనా టైంలో అక్కడ అటెండ్ అయిన పద్ధతి, అక్కడ ప్రభుత్వ వైద్య యంత్రాంగం వాళ్ళ చికిత్స కోసం చేసిన పద్ధతి ఒకసారి మీరు కేస్ స్టడీగా చేయవచ్చు. అయినా ఆయన ఓడిపోయాడు, వేరే విషయం. అంటే అవి 2 చేశాడు, మిగతా చేయలేదు. కానీ ఈ 2 చాలా ముఖ్యమైన విషయాలు. విద్యా, వైద్యం అనేది మనకు మౌలిక పెట్టుబడి, సమాజానికి అవి పెట్టుబడి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటిది. దాని మీద ఆదాయం చూడకూడదు. విద్య వల్ల నీకు ఎంత ఆదాయం వస్తుందో చూడకూడదు. విద్య అనేది రేపు పొద్దుటి ఉద్యోగులని, కార్మికులని, మానవ వనరులను తయారు చేసే ఫ్యాక్టరీ. ఆరోగ్యం అనేది, మీకు ఆరోగ్యం బాగుంటే ఎక్కువ పని చేస్తారు కదా, ప్రొడక్టివిటీ పెరుగుతుంది కదా. ఇది ఈ దృష్టి లేకపోవటం, సమగ్రంగా ఆలోచించాలంటే సిద్ధాంత వ్యతిరేకత అనేది కేసీఆర్ కానీ ఎవరికైనా కానీ కేవలం తెలంగాణ విషయంలోనే కాదు, పరిపాలనా విషయంలో కూడా ఒక దృష్టి, అవగాహన, దృక్పథం ప్రకారం వెళ్ళాలని లేదు. కోదండరామ్ గారు ఒక వ్యాసంలో అన్నారు, కేవలం మన ప్రభుత్వం కావాలని కోరుకోవడం మాత్రమే కాదు, మన ప్రభుత్వంలో మన అభివృద్ధి కావాలని కోరుకోవాలి. మన అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అనేది రాజకీయ దృక్పథం లేకుండా ఉండదు. విడిగా రాజకీయ దృక్పథంతో కూడిన అభివృద్ధి ఉంటుంది. ఒకరికి ఒక రకమైన దృక్పథం ఉంటే వాడికి ఆ రకమైన అభివృద్ధి విధానం ఉంటుంది. ఆ రాజకీయ దృక్పథంతో కూడిన అభివృద్ధిని నువ్వు అమలు చేయాలంటే నీ పాలనలో, నీ పరిపాలనలో కొన్ని విలువలు ఉండాలి. ఆ విలువల ఆధారంగా చేయాలి. నీకు ప్రాధాన్యాలు ఉండాలి. ఇది అవసరం నీకు, ఇది నేను చేస్తాను, ఇది నేను ఆపుతాను, దీన్ని ప్రమోట్ చేస్తాను అనేది ఒకటి ఉండాలి. అటువంటి విలువలు లేకుండా, నీకు సొంత రాజకీయ నైతిక విలువలు లేకుండా నీ విధాన చట్టాన్ని నువ్వు అమలు చేయలేవు. నీకు విధాన చట్టమే లేదు. ఏది నీ ప్రయారిటీ? తెలంగాణ ఏం చేయదలుచుకున్నావు? వరి పండించడమే నేను సాధించిన ఘనత అని చెప్పుకుంటే దాంట్లో ఏమి దృక్పథం లేదు. వరి పండించడమో, జొన్న పండించడమో కాదు, మనుషులకు ఆహార భద్రత ఇవ్వటం ముఖ్యం. ఆహార భద్రతలో అన్ని రకాల పోషకాహారాలు, స్టేపుల్ ఫుడ్స్, న్యూట్రియంట్స్ అన్నీ ఉండాలి. అది చెప్పాలి. కానీ మన కళ్ళకి ఎదురుగా నీళ్లు కనిపిస్తున్నాయి చూసారా, ఇక్కడి నుంచి అక్కడి దాకా నీళ్లు కనిపిస్తున్నాయి. ఇన్ని బస్తాలు, ఎన్ని మెట్రిక్ టన్నులు? ఎందుకు అన్ని మెట్రిక్ టన్నులు? ఒక ప్రశ్న వేసుకోవాలి కదా. ఎందుకన్ని 100 అంతస్తుల భవనాలు ఎందుకు అని ప్రశ్న కూడా వేయచ్చు. అదే అభివృద్ధి అంటే మనకి చెప్పలేం. అది అభివృద్ధి కాదనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మనకు సమస్య వస్తుందంటే మనం ఆలోచించే పద్ధతికి, నువ్వు ఆలోచించే పద్ధతికి తేడా ఉంది కాబట్టి ఇట్లా ఆలోచించాలి అని ప్రభుత్వానికి చెప్తాం. ప్రభుత్వానికి అసహనం ఉంటుంది. నువ్వు నాకు చెప్పేవాడివా అంటాడు. నీకు తెలుసా, నువ్వు ఇంజనీర్వా, నువ్వు కట్టినవా అంటాడు. కాబట్టి అట్లా మన నాయకుడితో అటువంటి సంభాషణ మనం చేయలేము. అందుకని అధికారంలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయగలంటే, నేను చెప్పేది కూడా నువ్వు విను. నీ కొత్తది ఏమైనా అమలు చేయదలుచుకుంటే మమ్మల్ని కన్సల్టేషన్లో తీసుకో, మాతో పిలిచి మాట్లాడు. మేము చెప్పింది నచ్చితే, మేము నీకు నచ్చ చెప్పగలిగితే, మెప్పించగలిగితే చెయ్యి. కానీ ఈ సంభాషణ లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో అది ఏకపక్షంగా మారుతుంది. ఏకపక్షం కూడా దాంట్లో పెద్ద ఫార్ములా లేదు. ఆయన పెద్ద పరిపాలించడంలో 10 ఏళ్లలో పెద్ద విధానం ఏం లేదు. ఆయన విధానం అంతా ఏంటంటే
మొదటి నుంచి కూడా వివిధ సామాజిక కొంతమందికి ఇప్పుడు బీసీల గురించి ఇందా మాట్లాడుకున్నాగా, బీసీల్లో కొంతమందికి టార్గెటెడ్గా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ చేసినారు. ముఖ్యంగా గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, ఈ 2 వర్గాలకు, ముదిరాజులకు, యాదవులకు చేసినప్పుడు వాళ్ళు చాలామంది లబ్ధి పొందారు. అది మంచి పనే. దానికి అందరికీ వితంతువులకు చేసినట్టుగా, వృద్ధాప్యం చేసినట్టుగా, ఎవరికైతే వాళ్ళ వృత్తుల విషయంలో గ్యాప్ ఉంటుందో కొంచెం ఒక పుష్ ఇస్తే కాస్త పని చేసుకుంటారో వాళ్ళకి సహాయం చేయడం మంచి విధానమే. అలాగే దళిత బంధు పేరుతోటి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా మంచి ఆలోచనే. వాళ్ళ నుంచి ఎంటర్ప్రినర్స్ తీసుకురాగలిగితే. కానీ అది నాన్ స్టార్టర్గా ఉండిపోయింది. మొదట్లో 100 మందికి ఇచ్చారు, తర్వాత ఆపేశారు. ఈ ముదిరాజులకు, యాదవులకు ఇచ్చిన పంపకాలు జరిగినాయి. కానీ వీటి వెనక ఆ పాలకుడి, ఆ పార్టీ ఆలోచన విధానం ఆయా వర్గాలను అభివృద్ధి చేయడం కాదు, ఆయా వర్గాలను ఓటర్లుగా అభివృద్ధి చేయడమే. కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఇంకొక ఇండైరెక్ట్గా చేసినాడు ఆయన. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ అంటే మనకు ఒక స్కూలు బిల్డింగ్ కడితే ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఓటేస్తారా? వేయరు. ఆ ఊర్లో ఉండే ఫలానా కులం వాళ్ళకి కుల భవనం కడితే ఆ కులం వాళ్ళు ఓటేస్తారు. అంటే తనకేమొచ్చింది, తమకేమొచ్చింది అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ రాజకీయ నాయకులు అట్లా ఆలోచించడం మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా వాళ్ళకి బెనిఫిట్ కావడంతో సామాజికంగా బెనిఫిట్ అయ్యే విషయాలకి ప్రజలు ఎక్కువగా స్పందించట్లేదు. తెలంగాణ మరి ఒక స్థానిక ఉద్యమం, స్థానిక వనరుల మీద స్థానికులకే అధికారం కావాలనే ఉద్యమం, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్యమం. అంటే ఇన్ని విలువలు ఉన్నాయి దాంట్లో. ఆ విలువలన్నీ కూడా పరిపాలనలో కనపడాలి కదా, కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే అది అయిపోయింది, ఉద్యమం అయిపోయింది, ఆ ఘట్టం అయిపోయింది. ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు, ఫక్తు ప్రభుత్వంగా పనిచేసింది. ఈ మధ్యలో అసంతృప్తి చెందిన వర్గాలు దాన్ని ప్రశ్నిస్తూ చేసినప్పుడు ప్రభుత్వానికి వాళ్ళకు ఘర్షణ ఏర్పడింది, ఒకరికి అసంతృప్తి పెరిగింది. అసంతృప్తి పెరుగుతూ ఒక పాయింట్ దగ్గర రెండు హయాంలు పూర్తి సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. దీన్ని నిందించడం అంటే కేసీఆర్ కదా, ఆ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చినా కూడా ఇట్లాగే చేసి ఉండేది, ఇంతకంటే ఘోరంగా కూడా చేసి ఉండేది. కానీ ఈ పాలకులను జవాబుదారీ చేసే లక్షణం మన ఉద్యమాలకు ఉంటే, మనం ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఉద్యమ స్వభావాన్ని, ఉద్యమ లక్షణాన్ని కొనసాగించి జవాబుదారీతనం నిలబెట్టుకున్నట్టుగా చేస్తే బాగుండేది. అట్లా మనం చేయలేకపోయాం. సివిల్ సొసైటీ యాక్టివ్గా ఉన్నా కానీ ప్రజలే గద్దరు అన్నారు కదా ఆ రోజున. ప్రజలు కొంతగా తెలంగాణ వాళ్ళు అలసిపోయినారు ఉద్యమాలు చేసి. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఏం అనర్లే, ఇప్పుడు ఏం రోడ్ల మీదకి రారన్నాడు. కరెక్టే, నిజమే. 60-70 ఏళ్ళ నుంచి నిరంతరాయంగా ఏదో ఒక స్ట్రగుల్లో ఉంటున్న తెలంగాణ వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకోవడం సహజమే. కానీ రెస్ట్ తీసుకున్న తర్వాత ఎప్పుడోకప్పుడు మేల్కుంటారు కదా. మనం ఇంత కష్టపడ్డాం కదా, ఇన్ని చర్చలు చేసినాం కదా, ఇన్ని డిమాండ్లు చేసాం కదా, ఇట్లా ఉండాలని కలలు కన్నాం కదా, అట్లా లేదేంటి తెలంగాణ అనే ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న తెలంగాణ ఏంటంటే, ఓకే చేతిలో డబ్బులు కనిపిస్తున్నాయి, అందరు ఏదో పచ్చగా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ పచ్చగా కనిపిస్తున్న తెలంగాణ లోపల ఏదో ఒకటి కుళ్ళిపోతుంది. జీవిత విధానంలో ఏదో రోగం ఏదో వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది 10 సంవత్సరాల కాలంలో దేశమంతా వచ్చింది, ఇక్కడ వచ్చింది, నైతికత లేదు. నా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని తీసుకుపోతాడు, నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేని తీసుకుపోతా అని రేవంత్ రెడ్డి అంటాడు, నువ్వు తీసుకుపోలేవని కేసీఆర్ అంటాడు. అది తీసుకుపోతాను ఎందుకు అంటున్నాడు అంటే, నీ దగ్గర ఎమ్మెల్యేలు అమ్ముడు పోతాడని అర్థం కదా. అంటే అమ్ముడు పోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు, కొనుక్కోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. అంటే ఇట్లా ఉండేది కాదు 2014 కంటే ముందు తెలంగాణ రాజకీయం. కొంతమంది అయినా కట్టుబడుతూ ఉండేవాళ్ళు, ఫిరాయింపులు చేయగలటం, ఇంకో పార్టీలోకి వెళ్ళి మాట్లాడటం, ఈ పార్టీని విమర్శిస్తూ మాట్లాడటం. అంటే ఎటువంటి పట్టింపు, ప్రజలు ఏమనుకుంటారో అనే ఒక సోయి లేకపోవటం. గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్తో సహా అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళ వెనుక ఉండే కార్యకర్తలు, అనుచరులు అందరూ కూడా వాళ్ళు డబ్బు సంపాదించడమే కాదు, డబ్బు సంపాదిస్తున్నామనే విషయాన్ని బాహాటంగా ప్రదర్శిస్తున్నారు, చెప్తున్నారు, ఏమీ సిగ్గుపడట్లేదు. అవినీతి అనేది ఒక అధికారికమైన విలువగా మారింది. ఇది 10 సంవత్సరాల్లో తెలంగాణ సమాజంలో వచ్చిన డీజనరేషన్లో ముఖ్యమైన డీజనరేషన్ అనుకుంటున్నాను. అన్ని రకాలుగా క్షీణత వచ్చింది. సివిల్ సొసైటీ కూడా ఒక 5-6 ఏళ్ల క్రితం ఉన్నంత యాక్టివ్గా ఇవాళ లేదు. చాలామంది
ప్రభుత్వాలతోటో ప్రతిపక్షంతో ఎంతో అలైన్ కావటం ఉంది. గట్టిగా ఒత్తిడి చేసే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం కావాలంటున్నాం కానీ అది ఒక ఉత్త నినాదంగానే మారింది. అనేక రంగాల్లో క్షీణత కనిపిస్తుంది. సామాజికంగా చాలా ఉద్రిక్త పరిస్థితులు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం ఒక పాజిటివ్ విషయం ఏంటంటే రాజకీయ అధికారంలో, సామాజిక అధికారంలో బడుగు వర్గాల భాగస్వామ్యం పెరిగే సూచన కనిపిస్తుంది. అదొకటి పాజిటివ్. ఆత్మహత్యలు తగ్గాయి. ఉన్న గ్రామీణ సంక్షేమం కొంత ఉపశమించి ఉంటే దాన్ని ఉపయోగించుకొని ఏమన్నా మన దగ్గర ఒక గ్రామీణ పెట్టుబడిదారులు, చిన్న పారిశ్రామికులు, కుటీర పరిశ్రమలు లాంటివి రాగలిగితే అవి ప్లాన్ చేయాలి. ప్రభుత్వాలు చేయాల్సిన ఇంటర్వెన్షన్ అదే. ఎట్లా చిన్న వెసులుబాటు వచ్చి చిన్నగా ఆదాయాలు వచ్చినప్పుడు ఆదాయాలను రెట్టింపు ఎట్లా చేయటం, దాన్ని పెట్టుబడిగా చేసుకొని రెట్టింపు ఎట్లా చేయటం లాంటి అట్లా బాధ్యత తీసుకుని ఆలోచించే ప్రభుత్వాలు వస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. లేకపోతే అంటే మనం కూడా దేశమంతా లాగా తెలంగాణ కూడా దేశమంతా దారిలో నడిస్తే ఒక పద్ధతిగా ఉంటుంది. మనం 10 ఏళ్ల నుంచి దేశంలో అంతా నరేంద్ర మోడీ వస్తే మనం నరేంద్ర మోడీ కాని ప్రభుత్వంలో ఉన్నాం. దీన్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వాల్లో భాగం చేయాలనే ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయి.